Dear students, last class chapter lo we have seen about the different types of bones and also the bones present in different parts of body like axial skeleton, appendicular skeleton. Okay, so now today we will see about the types of joints. మన బాడీలో ఉన్నటువంటి కీళ్ళు ఎలా ఉంటే చూద్దాం మనం. So what is the joint అని అర్థమైంది ఇక్కడ. When two bones are joining together to form an articulation, దాన్ని ఏమంటాం మనము జాయింట్ అంటాం. So what is the actual purpose of having joint? ఎందుకు అంటే ఫర్ ద మూమెంట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ బాడీ కావచ్చు, మూమెంట్ ఆఫ్ ఎ బాడీ కావచ్చు, మూమెంట్ ఆఫ్ ఎనీ జాయింట్ కావచ్చు. సో ఇక్కడ విల్ సీ నౌ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్. సో జనరలీ మనకు వీ హ్యావ్ టోటల్లీ 3 టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. ఒకటేమో వి కాల్ ఇట్ యాజ్ ఫైబ్రస్ జాయింట్, సెకండ్ వన్ కాల్ ఇట్ యాజ్ కార్టిలేజినస్ జాయింట్, అండ్ థర్డ్ వన్ కాల్ ఇట్ యాజ్ synovial joint. Okay, so we have totally 3 types. One is the fibrous joint, cartilaginous joint, and lastly synovial joint. So in detail we'll see what are the features of these joints anamata. First one is the fibrous joint. Ante endi idi? It is immovable. Ante ikkada which cannot be moved. Joint untundi. There is a joint between 2 bones, but there is no movement allowed in that joint. వాటిని ఏమంటాం మనము ఇమ్మూవబుల్ బోన్స్, ఇమ్మూవబుల్ జాయింట్స్ అంటాం. ఇక్కడ ఏముంటుంది, దే ఆర్ కనెక్టెడ్ బై డెన్స్ కనెక్టివ్ టిష్యూ. సో దెర్ ఈజ్ ఏ టిష్యూ కాల్డ్ యాజ్ కనెక్టివ్ టిష్యూ. దీంట్లో మెయిన్లీ ఏముంటుంది, కొలాజిన్. ఓకే, సో కొలాజిన్ అనే దాంతో మనకు ఏర్పడినటువంటి జాయింట్ కాబట్టి ఏమంటాం మనము ఫైబ్రస్ జాయింట్స్ అంటాం. ఓకే, దే ఆర్ ఇమ్మూవబుల్. సో ఇవి ఎలా ఉంటాయి మళ్ళీ అంటే దేర్ ఆర్ అగైన్ 3 టైప్స్ అనమాట. ఒకటేమో ఫ్యూచర్ జాయింట్స్ అంటాం. ఏమంటాము, ఫ్యూచర్ జాయింట్స్ అంటాం. అంటే ఏమిటిది, దే ఆర్ ఫౌండ్ బిట్వీన్ ద బోన్స్ ఆఫ్ స్కల్. ఎగ్జాంపుల్ ఇక్కడ స్కల్ ఉంది, స్కల్లో వీ హ్యావ్ మెనీ బోన్స్ హియర్. సో between the bones we have a joint that is called as what, sutures. Sutures are found where in the bones of skull anamata. Okay, second one ఏంది, syndesmosis అంటాం. అంటే ఏంది, they are found between the long bones of body. మన బాడీలో వీ హ్యావ్ లాంగ్ బోన్స్ సచ్ యాజ్ టిబియా, ఫిబులా, ఫీమర్, హ్యూమరస్ అట్లా ఉంటాయి కదా. సో వాటి మధ్యలో ఉదాహరణ ఇక్కడ చూడండి, రేడియస్ అండ్ అల్నా అంటాం, ఆర్ ఫిబులా అండ్ టిబియా అంటాం. కాళ్ళల్లో దిస్ ఇస్ టిబియా, దిస్ ఇస్ ఫిబులా, టిబియా, ఫిబులా. మధ్యలో వీ హ్యావ్ ఎ జాయింట్ విచ్ ఈజ్ మూవబుల్. ఇందాకనేమో ఇమ్మూవబుల్ అని, ఇక్కడ మూవ్ కాదనమాట. ఏది స్కల్లో, ఇక్కడ it can be moved but not to such degree as synovial joint. సో ఇక్కడ ఇంకొక జాయింట్ వేరే ఉంటుంది, అంతగా ఇది మూవ్ కాదన్నమాట. అంటే మూమెంట్ ఈజ్ లిమిటెడ్ టు సమ్ ఎక్స్టెంట్. ఎక్కువగా మూమెంట్ లేకుండా కొద్దిగా మూమెంట్ని అలౌ చేసేటువంటి జాయింట్ ఇది కాల్డ్ యాజ్ సిండెస్మోసిస్ జాయింట్ అనమాట. ఎగ్జాంపుల్ టిబియా అండ్ ఫిబులా, చేతిలో రేడియస్ అండ్ అల్నా. నెక్స్ట్ వన్ గాంఫోసిస్ అంటాం. ఇదేంది, జాయింట్ బిట్వీన్ ద రూట్ ఆఫ్ ఎ టూత్ అండ్ సాకెట్స్ ఆఫ్ మ్యాగ్జిలా అండ్ మాండిబుల్. మనకు స్కల్లో, క్రేనియంలో వీ హ్యావ్ 2 జాస్, 2 దవడలు ఉంటాయి, అప్పర్ జా, లోవర్ జా. అప్పర్ జాకి పేరేం పేరు, మ్యాగ్జిలా అంటాం. లోవర్ జా పేరేంటి, మాండిబుల్. సో ఈ మ్యాగ్జిలా అండ్ మాండిబుల్లో టూత్ కొరకు దంతాలు వచ్చి ఇమ్మడానికి, కూర్చోవడానికి రంధ్రాలు ఉంటాయి, హోల్స్ ఉంటాయి. వాటిని ఏమంటాం మనం, సాకెట్స్ అంటాం. ఓకే, సాకెట్స్ ఇన్ ద మ్యాగ్జిలా అండ్ మాండిబుల్. సో టూత్ యొక్క రూట్, ఇది ఒక టూత్,
దంతం దాని యొక్క రూటు దవడ యొక్క సాకెట్ మధ్య ఉండే జాయింట్ ఇది. దాన్ని ఏమంటాం మనము గాంఫోసిస్ జాయింట్ అంటాం. ఇట్లా వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ ఫైబ్రస్ జాయింట్స్. ఏవేవి? సినోస్టోసిస్ ఆర్ ఫ్యూచర్స్ స్కల్లో ఉంటుంది. సెకండ్ వన్ సిండస్మోసిస్, ఎక్కడ లాంగ్ బోన్స్ మధ్యలో ఉంటుంది. మూడవది గాంఫోసిస్, ఎక్కడది టీత్ యొక్క రూటు మరియు దవడ జా యొక్క సాకెట్లో ఉంటాయి. ఇవి టైప్స్ ఆఫ్ ఫైబ్రస్ జాయింట్స్ అన్నమాట. సెకండ్ జాయింట్ ఏంది? కార్టిలేజినస్ జాయింట్ అంటాం. కార్టిలేజ్ తెలుగులో ఏమంటాం? మృదులాస్థి అంటాం. దీస్ ఆర్ కనెక్టెడ్ ఎంటైర్లీ బై కార్టిలేజ్. దే అలో మోర్ మూమెంట్ బిట్వీన్ బోన్స్ దాన్ ఫైబ్రస్ జాయింట్. ఇందా మనం చూసినాం కదా ఫైబ్రస్ జాయింట్, దానికన్నా కొద్దిగా ఎక్కువ మూమెంట్ అలో చేస్తుంది. సో జాయింట్కి జాయింట్ మధ్యలో ఎలా ఉంటుందంటే బోన్స్, ఇక్కడ బోన్స్ ఆర్ అటాచ్డ్ త్రూ ఏ కార్టిలేజ్. ఓకే, ఉదాహరణ ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ ఏ స్టెర్నమ్ బోన్, ఛాతీలో ఉండే ఎముక, ఛాతీలో మధ్య ఉండే ఎముక, వాటికి మధ్యలో వీ కెన్ సీ హియర్ దెర్ ఇస్ కార్టిలేజ్ అనమాట. ఓకే, హియర్ వీ హ్యావ్ కార్టిలేజ్. వీటిని ఏమంటే మనం కార్టిలేజినస్ జాయింట్ అంటాం. ఉదాహరణకి పెల్విస్లో, కూపకంలో ఇక్కడ యూ కెన్ సీ హియర్ దెర్ ఈజ్ ఏ కార్టిలేజ్ హియర్ బిట్వీన్ 2 బోన్స్. వీటిని తుంటి ఎముకలు అంటాం. ఓకే, సో తుంటి ఎముకల మధ్యలో మనకు వీ హ్యావ్ ఏ జాయింట్ హియర్ విచ్ ఈజ్ కార్టిలేజ్. ఇది కూడా కార్టిలేజినస్ జాయింట్ అన్నమాట. ఇక్కడ కూడా మనకు రిబ్స్లో కూడా చూడండి, రిబ్స్కి ప్రక్కటెముకలకి మరియు స్టెర్నమ్కి మధ్య ఉండే జాయింట్ ఇది. ఇది కూడా కార్టిలేజినస్ జాయింట్. ఇక్కడ ఏముంది? ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై కార్టిలేజ్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంది? ఎగ్జాంపుల్ మన విషయంగా మనము ప్రక్కటెముకలు వెనకాల ఉన్నటువంటి కశేరుకాలు అంటాం. వర్టిబ్రేకి మధ్యలో కూడా మనకు జాయింట్ ఉంది. ఇది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ కార్టిలేజినస్ జాయింట్ అనమాట. మూడో రకం ఏంది? సైనోవియల్ జాయింట్ అంటాం. ఇది ఇంపార్టెంట్ జాయింట్. ఫస్ట్ వన్ ఫైబ్రస్, సెకండ్ వన్ కార్టిలేజినస్, థర్డ్ వన్ సైనోవియల్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ జాయింట్? These joints have a space between the articulating bones. Bones అటాచ్ అయ్యే మధ్యలో ప్లేస్ ఉంటుంది అన్నమాట. వి హ్యావ్ స్పేస్. ఎందుకొరకు అంటే ఫర్ ద సైనోవియల్ ఫ్లూయిడ్. ఒక ద్రవం ఉంటుంది బిట్వీన్ జాయింట్స్, దాన్ని ఏమంటాం మనము సైనోవియల్ ఫ్లూయిడ్. దాని కొరకు వీ హ్యావ్ స్పేస్ కాల్డ్ యాజ్ సైనోవియల్ స్పేస్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద సైనోవియల్ జాయింట్. ఇక్కడ ఎలా ఉంటుందంటే 2 బోన్స్ ఆర్ జాయినింగ్, మధ్యలో వీ హ్యావ్ స్పేస్ కాల్డ్ యాజ్ సైనోవియల్ స్పేస్. దాంట్లో మనకి ఏముంటుంది? వీ హ్యావ్ ఎ ఫ్లూయిడ్ కాల్డ్ యాజ్ సైనోవియల్ ఫ్లూయిడ్ అనమాట. దానికి చుట్టూ మనకు ఉన్నటువంటి పొరను ఏమంటే మనము సైనోవియల్ మెంబ్రెయిన్. దిస్ ఈజ్ ద సైనోవియల్ మెంబ్రెయిన్. ఓకే, సైనోవియల్ మెంబ్రెయిన్కి వెలుప ఉన్నటువంటి క్యాప్సూల్ ఏమంటాం మనము జాయింట్ క్యాప్సూల్ అంటాము. ఈ జాయింట్ క్యాప్సూల్కి సపోర్ట్గా వెలుపల ఉండేది ఏంది? వీ హ్యావ్ ఎ లిగమెంట్ హియర్. ఓకే, సో ఎలా ఉంటుంది జాయింట్ అంటే వీ హ్యావ్ స్పేస్ హియర్ కాల్డ్ యాజ్ సైనోవియల్ స్పేస్. దాంట్లో వీ హ్యావ్ ఫ్లూయిడ్ కాల్డ్ యాజ్ సైనోవియల్ ఫ్లూయిడ్. తర్వాత దాని చుట్టూ ఉన్నటువంటి పొరను ఏమంటాం? సైనోవియల్ మెంబ్రెయిన్ అంటాము. దాని వెలుప ఉన్నటువంటి దాన్ని ఏమంటాం మనము జాయింట్ క్యాప్సూల్. దానిపైన ఉండే కవరింగ్ ఏమంటాము? వి కాల్ ఇట్ యాజ్ లిగమెంట్. దిస్ ఇస్ ద ఫీచర్ ఆఫ్ సైనోవియల్ జాయింట్ అనమాట. సో దిస్ జాయింట్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ సమ్ టైప్స్. మళ్ళీ అవి కొన్నిగా విడిపోతున్నాయి అన్నమాట. డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ జాయింట్ ఇట్ ఫార్మింగ్ వీ హ్యావ్ సెవరల్ టైప్స్ ఆఫ్ సైనోవియల్ జాయింట్స్. ఏవేవి? ఫస్ట్ వన్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాము. సెకండ్ వన్ హింజ్ జాయింట్ అంటాము. థర్డ్ వన్ పైవాట్ జాయింట్ అంటాము. ఫోర్త్ వన్ కొండైలాయిడ్ ఆర్ ఎలిప్సాయిడల్ జాయింట్. ఫిఫ్త్ వన్ సాడల్. సిక్స్త్ వన్ gliding. Itla we have several types of joints forming here. So now we'll see each joint in detail anamata. First one ఏంది? ఇన్ బ్రీఫ్ మనసా చూద్దాం ఇవి జాయింట్ రకాలు. ఫస్ట్ వన్ ఏమన్నాము? ఫైబ్రస్ జాయింట్ అంటాము.
So we once again see types of joints. ఏవేవి? ఫైబ్రస్ జాయింట్ అంటాము. సెకండ్ వన్ కార్టిలేజినస్ జాయింట్ అంటాము. థర్డ్ వన్ synovial joint అంటాం. So further synovial joint is again divided into ball and socket, hinge joint, saddle joint, gliding joint, pivot joint, ellipsoid joint. సో ఒక్కొక్కటి చూద్దాం ఏందో. సో ఇవన్నీ రకరకాల. ఫస్ట్ వన్ ఏంది? గ్లైడింగ్ జాయింట్ అంటాం. గ్లైడింగ్ జాయింట్ అంటే ఏంది? సో గ్లైడింగ్ అంటే ఏంది? టూ బోన్స్ ఎలా ఉంటాయంటే ఒక బోన్తో ఇంకొక బోన్ రాసుకుంటుంది అనమాట. రెండు మధ్యలో ర్యాపిడ్ ఏర్పడుతుంది అనమాట. రెండు దిక్కులు సైడ్స్కి ముందలకి వీ హ్యావ్ గ్లైడింగ్ ర్యాపిడ్ ఉంటుంది అనమాట. వాటిని ఏమంటే మనము గ్లైడింగ్ జాయింట్. ఇది ఎక్కడ ఉంటుంది మనకు? ముఖ్యంగా చేతుల్లో మరియు కాళ్ళల్లో ఉంటుంది. బిట్వీన్ ద కార్పెల్స్ లేదా టార్సెల్స్ అండ్ మెటాటార్సెల్స్ లేదా మెటాకార్పల్స్ మధ్యలో వీ హ్యావ్ ఏ గ్లైడింగ్ జాయింట్ అనమాట. రెండవది హింజ్ జాయింట్ అంటాం. హింజ్ జాయింట్ అంటే ఎగ్జాంపుల్ మనకి ఇండ్లలో ఉన్నటువంటి డోర్స్ ఉంటాయి కదా, కిటికీలు ఉంటాయి, డోర్లు ఉంటాయి, వాటి మధ్యలో మనకు నర్మదా అంటాం జాయింట్ ఉంటుంది ఇట్లా ఒకటి. ఆ విధంగా మనకు జాయింట్ ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది ఒక బోను, దానికి పొడవు ఎలా ఉండి కింద ఇంకో జాయింట్ ఉంటుంది, ఇంకొక బోను. వీ హ్యావ్ ఓన్లీ 2 types ఆఫ్ మూమెంట్స్. ఇక్కడ మనకు 2 రకాల మూమెంట్స్. ఉదాహరణకి మన ఎల్బో మోచేతిలో ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇది హ్యూమరస్, ఇదేమో కింద ఉన్నటువంటి అల్నా బోను, మధ్యలో మనకు జాయింట్ ఏర్పడుతుంది. మన చెయ్యి ఓన్లీ మనం ఏం చేస్తాం కావాలంటే పైకి క్రిందికి మాత్రం మూవ్ చేయగలుగుతాం. ఇలా ఓన్లీ ఒకవైపు మాత్రమే ముందుకి వెనక్కి మాత్రం మూమెంట్ అయ్యేటువంటి దాన్ని ఏమంటాము? హింజ్ జాయింట్ అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, అలా ఉంటుంది హింజ్ జాయింట్. నెక్స్ట్ వన్ ఏంది? మూడవది కాల్డ్ యాజ్ పైవాట్ జాయింట్ అంటాం. పైవాట్ జాయింట్ అంటే ఏంది? ఫస్ట్ ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, దాని చుట్టూ రౌండ్గా షేప్ ఉన్న ఇంకొక బోన్ ఉంటుంది. సో దీన్ని కేంద్రంగా ఉంచుకొని రౌండ్గా తిరుగుతుంది అన్నమాట ఇంకొక బోన్. సో ఒక బోన్ యొక్క సెంటర్ పాయింట్ని కేంద్రంగా ఉంచుకొని దాని పక్కన ఇంకొక బోన్ ఏమవుతుంది? రౌండ్గా తిరుగుతుంది అనమాట. దాన్ని ఏమంటాం మనము? పైవాట్ జాయింట్ అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ ఇన్ ద రేడియస్ అండ్ అల్నా, లేకపోతే ఇక్కడ స్కల్ కింద మన ఫస్ట్ కశేరుకం ఫస్ట్ వర్టిబ్రా ఉంటుంది, అట్లాస్ అంటాం. దానిపైన స్కల్ యొక్క మూమెంట్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంది? ఎలిప్సాయిడ్ జాయింట్ అంటాం. ఎలిప్సాయిడ్ జాయింట్ అంటే ఏంది? ఇలా ఉంటుందన్నమాట. ఒకటేమో గిన్నెలాగా, ఇంకొకటేమో బంతిలాగా ఉండి సగం చిన్నగా ఉంటుందన్నమాట. రౌండ్గా తిరుగుతుంది బోన్. ఇట్లా 2 ఇక్కడ మనకు ఓన్లీ వీ హ్యావ్ ఓన్లీ రౌండ్ మూమెంట్ అన్నమాట. దీన్ని మనము ఎలిప్సాయిడ్ మూమెంట్ అంటాం. ఎక్కడ ఉంటుంది? అది మనకు వెస్ట్ జాయింట్లో ఉంటుంది, మణికట్లో ఉంటుంది మనకు. నెక్స్ట్ వన్ సాడిల్ జాయింట్ అంటాం. వాట్ ఈజ్ సాడిల్? మనకు గుర్రం పైన ఉంటుంది కూర్చోడానికి, మనం గుర్రపు డెక్క అంటాం. గుర్రం పైన మనము కూర్చోడానికి ఒక జాయింట్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇట్లా ఉంటుందన్నమాట. దానిపైన ఇంకొక బోన్ ఇలా ఈ షేప్లో ఉంటుంది. యూ షేప్లో ఒకటి ఉంటే యూ షేప్ ఇంకోటి ఇట్లా ఉండి పైకి ముందరికి వెనక్కి లెఫ్ట్కి రైట్కి మాత్రమే తిరిగేటట్టు మూమెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ ఓన్ 2 types ఆఫ్ మూమెంట్స్ హియర్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, లెఫ్ట్ ఆర్ రైట్. వీటిని ఏమంటే మనము సాడిల్ జాయింట్ అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది? మనకు ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది టార్సెల్స్లో మరియు టిబియా జాయింట్లో మనకు కనిపించేటువంటి జాయింట్ ఇది సాడిల్ జాయింట్. లాస్ట్ వన్ ఏంది? బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. దీన్ని బంతి, గిన్నె, కీళ్ళు అంటారు అన్నమాట. అంటే ఇక్కడ ఒక బోన్లో గిన్నె ఆకారం ఉంటుంది, ఇంకొక బోన్లో బంతి ఆకారం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉదాహరణగా కాళ్ళల్లో తొడ ప్రాంతంలో ఇదేమో ఫీమర్ అంటాం. ఫీమర్కి ఇక్కడ బంతిలా ఉంటుంది హెడ్, ఇదేమో తుంటి ఎముక నడుము ప్రాంతం, దానికి ఒక గిన్నెలా ఉంటుంది లోపల ప్లేస్. సో ఈ గుంతలోకి ఈ బోన్ యొక్క హెడ్ వచ్చి లోనికి ఇమిడిపోయింది. దీన్ని ఏమంటాం మనం? ఇలా లోపలికి. దీన్ని మనము బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. ఉదాహరణకి నడుము ప్రాంతంలో ఉన్నటువంటి కీళ్ళు హిప్ జాయింట్ అంటాము, లేకపోతే భుజంలో ఉన్నటువంటి షోల్డర్ జాయింట్ అన్నమాట. ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్. ఓకే, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ synovial జాయింట్స్ ఇన్ ది బాడీ అన్నమాట. ఓకే.